జేసీపై మాధవీలత న్యాయ పోరాటం చేస్తారట. హ్యూమన్ రైట్స్తో పాటు మా అసోసియేషన్కి ఫిర్యాదు చేశారు. ఒంటరి పోరాటానికి వెనకాడేది లేదని ప్రకటన. హీరోయిన్కు సొంత పార్టీ మద్దతు కరువైంది. వాస్తవంగా బీజేపీ నాయకురాలు ఆమెని ఒక రకంగా మాధవీలతనైతే వ్యక్తిగతంగా అవమానకరంగా మాట్లాడాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు, తాడిపత్రి ఎమ్మెల్యే, ఒక మహిళ, బీజేపీ పార్టీలో నాయకురాలు, ఆమె పైన మాట్లాడితే ఎంత గమ్మత్తు ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 పార్టీలకు, 2 జాతీయ పార్టీలకు మహిళా అధ్యక్షురాలు ఉండరు. కాంగ్రెస్ పార్టీకి షర్మిల మహిళా అధ్యక్షురాలు, బీజేపీ పార్టీకి వాళ్ళ ఏ మాధవీలత ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ అధ్యక్షురాలు కూడా పురంధరేశ్వరి గారు మహిళే. ఒక మాట మాత్రం కూడా మాట్లాడలే. ఏ రకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక మహిళను అవమానపరుస్తాడు? మహిళగా పార్టీలు పక్కన పెట్టండి. ఎట్లా ప్రాస్టిట్యూట్ అంటాడు, వేశ్య అనే పదం వాడతాడు. ఆమె చేసిన వీడియోలో తప్పింది 31 డిసెంబర్ కోసం మహిళల కోసం స్పెషల్ ప్రోగ్రాం ఎంజాయ్మెంట్కి చేసిన అంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. మహిళల ప్రాణ మానాలకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. నైట్ టైము అట్లాంటి తాగుడు పార్టీలకు పోకుండా ఉంటే మంచిది అని చెప్పింది ఆమె. దానికి ఆయన ఏం చెప్పిండు? ఆమె చెప్పినంత అట్లా తప్పు ఉందేమన్నా? అది ఇది అని మాట్లాడండి. అది చెప్తే మేము వినాలనా? ప్రాస్టిట్యూట్ అని మాట్లాడండి. దానిపైన ఆ పార్టీ అధ్యక్షురాలు మన పురంధరేశ్వరి గారు ఒక మాట మాట్లాడలే. అట్లా ఎట్లా మాట్లాడతాను? కనీసం ఒక ఖండనీయలే. షర్మిల గారు ఒక ఖండనీయలే. అంటే దేనికోసం మీరు అధ్యక్షులైంది? దేనికోసం రాజకీయాలు చేస్తున్నారు? అంత సెలబ్రిటీ మహిళ పైన ఆ రకమైన కామెంట్లు చేస్తే సామాన్య మహిళకి ఏం రక్షణ ఉంటుంది? అందుకే ఆమె నేను న్యాయ పోరాటం చేస్తే ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా అని నిన్న మాకును వాటి కంప్లైంట్ ఇచ్చారు హ్యూమన్ రైట్స్కి మాధవీలత గారు. ఈనాడు